ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజైతే నేను చికెన్ బిర్యానీ డిఫరెంట్ ప్రాసెస్లో చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. అయితే ఫస్ట్ అయితే నేను చికెన్ని 2.5 తీసుకొని క్లీన్ చేసుకొని అందులో కొంచెం అల్లం పేస్ట్ వేసి, కొంచెం నూనె, పసుపు, గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసి, బిర్యానీ మసాలా వేసి మంచిగా మిక్స్ చేసుకొని గంట పక్కన పెట్టాను. గంట తర్వాత తీసి ఫ్రైడ్ ఆనియన్, మనం ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డను వేసుకొని, ఆ తర్వాత కొంచెం కారం వేసి, మళ్ళీ కొంచెం రా మసాలా బిర్యానీది ఉంటుంది కదా, చెక్క, లవంగా, దాల్, ఇవన్నీ కలిపి, సాజీరాని కలిపేసి మళ్ళీ మిక్సీ చేసి కొత్తిమీర, పుదీనా వేసి దాన్ని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత గంట సేపు అయితే నేను ఈ రైస్ని నానబెట్టుకున్నాను, మంచిగా వాష్ చేసి. ఆ తర్వాత నేను కొంచెం పెద్ద బొగోనా తీసుకున్నాను అనమాట. దాంట్లో మనకి కొంచెం నూనె వేసి, నెయ్యి కలిపి, కొంచెం నెయ్యి, నూనె రెండు కలిపి మిక్స్ చేసి, అల్లం పేస్ట్ వేసి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, మళ్ళీ కరివేపాకు వేసి, అలాగే మళ్ళీ ధనియాల పొడి, బగారా మసాలా వేసి, కాజు వేసి మంచిగా నేను దీన్ని ఫ్రై చేసుకున్నాక వాటర్ వేసి నీళ్ళకి ఎసరు పెట్టుకున్నాను. ఇది మంచిగా తెరిలినాక ఉప్పేసుకొని మంచిగా తెరిలినాక మనం నానబెట్టుకున్న బియ్యం అనేది ఇందులో నేను యాడ్ చేసేసుకున్నాను. దీన్ని ఒక 80% వరకు కుక్ చేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ మనము చికెన్ని 80% కుక్ చేసుకున్నాం కాబట్టి. ఆ తర్వాత కొంచెం నేను బాదాం, కొంచెం కాజుని కూడా ఒక బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకున్నాను, అలాగే కరివేపాకుని కూడా. ఆ తర్వాత కొంచెం కింద అన్నం పెట్టి పైనంగా నేను చికెన్ చేసుకున్నది వేసి, దానిపైన కాజు, బాదం, కరివేపాకు ఫ్రై చేసుకున్నది వేసి, ఆ తర్వాత మిగతా రైస్ కూడా వేసి దమ్ ఇచ్చాను అనమాట నెయ్యితో. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే